వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. రెండో ఫ్లోర్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్ నివాసంలో పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే అనుమతించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. రెండో ఫ్లోర్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్ నివాసంలో పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే అనుమతించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, కేసీఆర్ విచారణ 3 గంటలుగా కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రవీణ్, 3 గంటల నుంచి కేసీఆర్ ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. రెండో ఫ్లోర్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్ నివాసంలో పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే అనుమతించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, సిట్ అధికారులు ఎలాంటి సాక్ష్యాలను కేసీఆర్ ముందుంచి ప్రశ్నించే అవకాశం ఉంది? విచారణ 3 గంటలుగా కొనసాగుతుంది. ఇంకా ఎంత సమయం కొనసాగే అవకాశం ఉంది?
రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. రెండో ఫ్లోర్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్ నివాసంలో పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే అనుమతించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డ్ చేస్తున్నారు.